కావేరీ జిల్లాలపై కర్ణాటక తమిళనాడు మధ్య గొడవలు చల్లారవా? ప్రపంచ శ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఆధార్పై ఎందుకు అనుమానాలను వ్యక్తం చేసింది? చైనా ఎందుకు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతోంది? అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు వివేక రామస్వామి ఎందుకు వెన్నులో వణుకు పుట్టిస్తున్నారు? ఇలా ఆసక్తికరమైన వార్తలతో మీ ముందుకు వస్తోంది న్యూస్ దిస్ వీక్ స్పెషల్ బులెటిన్. కర్ణాటక తమిళనాడు పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. కావేరీ నదీ జలాల విషయంలో రెండు రాష్ట్రాలు ఘర్షణలు పడుతున్నాయి. కావేరీ బోర్డు తమిళనాడుకు 5,000 క్యూసెక్కుల మేర నీరు విడుదల చేయాలన్న ఆదేశాలపై కర్ణాటక ఒక్కసారిగా భగ్గుమంది. బంద్లు, రాస్తారోకలతో రాష్ట్రం స్తంభించిపోయింది. ఇంతకు కావేరీ నదీ జలాల పంపిణీకి సంబంధించిన వివాదం ఏంటి? ఎందుకు ఆ రెండు రాష్ట్రాలు ఇంతలా కావేరీ జలాలపై గొడవలకు దిగుతున్నాయి? కావేరీ నదీ జలాల వివాదం దాదాపు 130 ఏళ్లుగా కర్ణాటక తమిళనాడు మధ్య కొనసాగుతూనే ఉంది. కావేరీ నదిపై ప్రాజెక్టులు చేపట్టాలని 1892 మధ్య ప్రాంతంలో మైసూరు, మద్రాసు ప్రావిన్స్ మధ్య ఒప్పందం కుదిరింది. ఈ డీల్ తర్వాత కొన్నేళ్ల వరకు వారి మధ్య ఎలాంటి గొడవలు జరగలేదు. ఆ తర్వాత కావేరీ నదిపై కన్నంబది దగ్గర ప్రాజెక్టుకు మైసూరు రాష్ట్రం ప్రణాళికలు వేసింది. ప్రాజెక్టు రెండో దశ పనులు మొదలైనప్పుడు మద్రాసు ప్రావిన్స్ అడ్డుకుంది. అలా మరోసారి ఈ రెండు ప్రాంతాల మధ్య గొడవ మొదలైంది. అప్పటి బ్రిటిష్ ఇండియా ప్రభుత్వం సమస్యను పరిష్కరించేందుకు మధ్యవర్తులను నియమించింది. వారు మైసూరుకు అనుకూలంగా తీర్పిచ్చారు. దీన్ని మద్రాసు ప్రావిన్స్ వ్యతిరేకించింది. చివరకు 1924లో దాదాపు 50 ఏళ్ల పాటు వర్తించేలా రెండు ప్రాంతాల మధ్య ఒక ఒప్పందం కుదిరింది. దేశానికి స్వాతంత్రం వచ్చాక కావేరీ జలాలను కేరళ, తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరి రాష్ట్రాలు పంచుకున్నాయి. మరోవైపు 1970లో కర్ణాటక కొడుగు జిల్లాలో హరంగి డ్యాం నిర్మాణం చేపట్టింది. దాన్ని ఆపేయాలని కోరుతూ తమిళనాడు ప్రభుత్వం కోర్టుకెక్కింది. ఈ వివాదం 1990 వరకు సాగింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో కేంద్రం జస్టిస్ చిత్తతోష్ ముఖర్జీ అధ్యక్షతన 1990లో ట్రిబ్యునల్ను ఏర్పాటు చేసింది. తమకు నీరు విడుదల చేసేలా కర్ణాటకకు ఆదేశాలివ్వాలని తమిళనాడు డిమాండ్ చేసింది. దాన్ని ట్రిబ్యునల్ తిరస్కరించింది. దీనిపై కోర్టుకెళ్లిన తమిళనాడు తన డిమాండ్ను సాధించింది. ఏటా తమిళనాడుకు 205 టీఎంసీల నీళ్లు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. అయితే కర్ణాటక దీన్ని తిరస్కరించింది. తీవ్ర కరువు నేపథ్యంలో ఈ ఒప్పందాన్ని పాటించాలని కర్ణాటకను 2002లో కోరింది తమిళనాడు. ఈ సూచనను కర్ణాటక తిరస్కరించింది. కావేరీ రివర్ అథారిటీ సమావేశం పెట్టినా ఎలాంటి ఫలితం రాలేదు. దీంతో సుప్రీంకోర్టు రంగంలోకి దిగి రోజుకు 1.25 టీఎంసీల చొప్పున తమిళనాడుకు నీటిని విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఆదేశాలను కర్ణాటక పట్టించుకోకపోవడంతో జల వివాదం తీవ్రస్థాయికి చేరింది. 5 ఏళ్ల తర్వాత 2007లో ట్రిబ్యునల్ తన తుది తీర్పును వెలువరించింది. తమిళనాడుకు 41.92%, కర్ణాటకకు 27.36%, కేరళకు 12%, పుదుచ్చేరికి 7.68% నీటిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కాగా వర్షాలు పడకపోవడంతో కావేరీ నదీ జలాల కేటాయింపును సుప్రీంకోర్టులో 2012లో సవాలు చేసింది కర్ణాటక. 4 ఏళ్ల తర్వాత 2016లో సుప్రీంకోర్టు ఓ కీలక తీర్పునిచ్చింది. 2016లో తమిళనాడుకు 6,000 క్యూసెక్కుల కావేరీ నీటిని 10 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటకను ఆదేశించింది. ఈ తీర్పుకు వ్యతిరేకంగా మళ్లీ నిరసనలు బగ్గుమన్నాయి. 2017లో సుప్రీంకోర్టు తమిళనాడు నీటి వాటాను 177.25 టీఎంసీలకు తగ్గించడంతో మళ్లీ గొడవలు తీవ్రమయ్యాయి. తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు జరిగాయి. గత ఏడాది ఆగస్టులో కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ తమిళనాడుకు 10,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. దీనిపై రైతులు, కన్నడ అనుకూల సంఘాలు నిరసనలు చేశారు. తాజాగా కావేరీ బోర్డు తమిళనాడుకు 5,000 క్యూసెక్కుల నీరు చొప్పున 15 రోజుల పాటు విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని కోరింది. దీనిపై కన్నడ నాట అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. తమిళనాడుకు నీళ్లు విడుదల చేయొద్దని కర్ణాటక రైతులు నిరసనలు చేపట్టారు. కన్నడ సంఘాలు, సంస్థలు బందులు చేశాయి. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలతో సంప్రదించి కావేరీ జలాల వివాదాన్ని శాశ్వతంగా పరిష్కరించేందుకు కేంద్రం చొరవ తీసుకోవాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. హరిత విప్లవ పితామహుడు, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్ కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. వ్యవసాయ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు ఆయన. ఆహార వృద్ధిలో భారత్ స్వయం సమృద్ధి సాధించే దిశగా ఆయన చేసిన కృషి చిరస్మరణీయం. ఆ మహనీయుడికి సాక్షి ఘనంగా నివాళులర్పిస్తోంది. దేశ వ్యవసాయ రంగానికి దశ దిశ చూపిన హరిత విప్లవ పితామహుడు డాక్టర్ ఎంఎస్ స్వామినాథన్. గిట్టుబాటు ధర దగ్గర్నుంచి మార్కెట్లో సంస్కరణల వరకు అన్నదాత సంక్షేమానికి నిరంతరం కృషి చేసిన రైతు పక్షపాతి. 98 ఏళ్ల వయసులో వృద్ధాప్య సంబంధిత సమస్యలతో తుదిశ్వాస విడిచారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుంటేనే దేశం బాగుంటుందని నమ్మిన ఎంఎస్ స్వామినాథన్ వ్యవసాయం ఆర్థికంగా లాభసాటిగా మారాలని ఆకాంక్షించారు.
అధిక దిగుబడినిచ్చే కొత్త వంగడాలు సృష్టించి వ్యవసాయం గతిని మార్చారు. 1960ల్లో భారత్ తీవ్ర కరువు పరిస్థితులు ఎదుర్కొంది. ఆ సమయంలో కేంద్ర వ్యవసాయ శాఖకు సలహాదారుగా ఉన్న ఎంఎస్ స్వామినాథన్ మెక్సికో హరిత విప్లవ పితామహుడు నార్మన్ బోర్లాగ్ను దేశానికి ఆహ్వానించారు. మెక్సికో ప్రయోగశాల నుంచి గోధుమను దిగుమతి చేసుకుని ప్రయోగాత్మకంగా పంజాబ్లో పండించారు. మంచి దిగుబడి రావడంతో భారత్లో హరిత విప్లవానికి నాంది పలికినట్లయింది. ఆహార వృద్ధిలో దేశం స్వయం సమృద్ధి సాధించేందుకు దోహదం చేయడంతో పాటు కోట్ల మందికి ఆహార భద్రతను కల్పించింది. దేశంలో రైతు ఆత్మహత్యలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్న వేళ 2004లో స్వామినాథన్ కమిషన్ ఏర్పాటు చేసింది యూపీఏ ప్రభుత్వం. అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఈ కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు, రైతు ఆత్మహత్యలు నివారించేందుకు కీలక సిఫార్సులు చేసింది స్వామినాథన్ కమిటీ. దేశంలో స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలనే వాదన ఎంతో కాలంగా ఉంది. పంట ఉత్పత్తి వ్యయంపై కనీసం 150% దక్కేలా ప్రభుత్వం కనీస మద్దతు ధర నిర్ణయించాలనేది స్వామినాథన్ ఫార్ములా. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చినందుకు ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులతో పాటు దాదాపు 84 డాక్టరేట్లు అందుకున్నారు ఎంఎస్ స్వామినాథన్. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాలతో గౌరవించింది భారత ప్రభుత్వం. రామన్ మెగసెసే వరల్డ్ ఫుడ్ ప్రైజ్ అవార్డు, ఇందిరాగాంధీ శాంతి బహుమతి, ఇందిరాగాంధీ సమైక్యతా పురస్కారాలు వరించాయి. చైనా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతోందా? క్షీణిస్తున్న చైనా ఆర్థిక వ్యవస్థ ప్రపంచానికి మాంద్యం ముప్పును తీసుకొస్తుందా? ఆర్థికంగా నిలదొక్కునేందుకు చైనా ఇక మీదట తన వైఖరిని మార్చుకుంటుందా? ప్రపంచవ్యాప్తంగా ఈ అంశాలపైనే సీరియస్గా చర్చ జరుగుతోంది. ఇంతకీ అసలు చైనాలో ఏం జరుగుతోంది? ఇలాంటి ప్రశ్నలు ఎందుకు పుట్టుకొస్తున్నాయి? చైనా ఆర్థిక వ్యవస్థ కోలుకోలేనంతగా దెబ్బతిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పుడూ లేనంతగా చైనాలో ఇప్పుడు నిరుద్యోగం తీవ్ర స్థాయికి చేరుకుంది. చదువుకున్న వాళ్లకు ఉద్యోగాలు దొరకడం కష్టంగా మారింది. రానున్న రోజుల్లో ఈ సమస్య మరింత పెరిగే అవకాశముందని అంటున్నారు. ఈ ఏడాది జులై నాటికి గణాంకాలను పరిశీలిస్తే 16 నుంచి 25 సంవత్సరాల మధ్య వయసున్న 21.3% మంది యువత ఉద్యోగాల కోసం వెతుకుతున్నారు. నిరుద్యోగిత రేటు 21% కంటే ఎక్కువగా ఉందని తెలుస్తోంది. మరోవైపు చైనాలో శ్రామిక శక్తి కొరత కూడా తలెత్తింది. సింగిల్ చైల్డ్ పాలసీ వల్ల ఆ దేశానికి చాలా నష్టం వాటిల్లింది. ఇక ప్రాపర్టీ రంగంలో చైనా భారీ క్షీణతను ఎదుర్కొంటోంది. 2021 నుంచి రియాల్టీ రంగం సంక్షోభం దారిపట్టింది. ఒక్కో దిగ్గజం రియాల్టీ సంస్థ దివాలా బాట పడుతుండడం సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. దేశంలో ఎక్కడ చూసినా పుట్టగొడుగుల్లా అపార్ట్మెంట్లు పుట్టుకొచ్చినా వాటిని కొనేవాళ్లు లేక నిర్మాణ సంస్థలు అల్లాడిపోతున్నాయి. అప్పుల భారాన్ని తట్టుకోలేక చైనా రియాల్టీ దిగ్గజం ఎవర్గ్రాండ్ గ్రూప్ దివాళా తీసింది. కంట్రీ గార్డెన్ లాంటివి దివాళా అంచుల్లో ఉన్నాయి. దేశంలో కోట్లాది ఇళ్లు ఖాళీగా ఉన్నాయని స్వయంగా చెప్పారు ఆ దేశ స్టాటిస్టిక్స్ బ్యూరో ఆఫ్ చీఫ్ హే కెంగ్. ఆర్థిక సంక్షోభం నుంచి దేశాన్ని బయటపడేసేందుకు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్న చైనా కమ్యూనిస్టు ప్రభుత్వానికి ఈ రియాల్టీ సంక్షోభం పెద్ద సవాల్గా మారింది. చైనా జీడీపీలో రియాల్టీ రంగం వాటా దాదాపు 30% ఉంది. క్వింగ్ హుయి, జెంగ్ డాంగ్, బిన్ హయి లాంటి నగరాల్లో జనం లేక అపార్ట్మెంట్లు, ఇళ్లు వెలవెలబోతున్నాయి. మరోవైపు జీడీపీతో పోలిస్తే చైనా అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. చైనాలో నెలకొన్న ఆర్థిక మాంద్యం ప్రభావం అది దాని మిత్ర దేశాలపైన పడుతోంది. దేశంలో పారిశ్రామిక ఉత్పత్తి కూడా తగ్గుతోంది. దేశం నుంచి ఎగుమతులు తగ్గుతున్నాయి. కంపెనీలపై నిబంధనలు కఠినంగా ఉన్నాయి. ఇవన్నీ చైనాను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయంటున్నారు ఆర్థికవేత్తలు. దీంతో తన విధానాలలో మార్పు కోరుకుంటోంది చైనా. నేపాల్, అమెరికాతో చేతులు కలుపుతోంది. నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ప్రచండ 7 రోజుల పాటు చైనాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన 12 ఒప్పందాలపై సంతకాలు చేశారు. మరోవైపు అమెరికా, చైనాల దౌత్యవేత్తలు కూడా ఒకరినొకరు కలుసుకుంటున్నారు. చైనా ఆర్థిక సంక్షోభంలో మునిగిపోతే యావత్ ప్రపంచంపై ప్రభావం పడుతుందన్న నిజం అమెరికాకు ఇప్పుడు అర్థమై ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే చైనాలో మాంద్యం ఏర్పడితే ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్, సరఫరా గొలుసు ప్రభావితమవుతుంది. కానీ చైనా, అమెరికాల మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం ఎలాంటి ఫలితాలను చూపుతుందో వేచి చూడాలని నిపుణులు అంటున్నారు. ఆర్థిక వృద్ధి సాధించడానికి ఇంతలా తాపత్రయపడుతున్న చైనా విజయం సాధిస్తుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామి అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో దూసుకెళ్తున్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున రేసులో ఉన్న ఆయన ఇప్పుడు 2వ స్థానంలో ఉన్నారు. బయోటెక్ రంగంలో అమెరికాలో సంచలనం సృష్టించిన రామస్వామి మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు కూడా వణుకు పుట్టించే స్థాయికి ఎలా ఎదిగారు? రిపబ్లిక్ పార్టీ తరపున అమెరికా అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో భారత సంతతికి చెందిన అభ్యర్థి వివేక్ రామస్వామి దూసుకెళ్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ తర్వాతి స్థానంలో చేరుకున్నారాయన. ఈ మధ్యనే జరిగిన జీఓపీ పోల్స్ లో ఇది వెల్లడైంది. ఇంతకు ముందు 3వ ప్లేస్ లో ఉన్న భారత సంతతికి చెందిన రామస్వామి
తాజాగా 2వ స్థానానికి చేరుకున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. మరోవైపు అధ్యక్ష రేస్ కోసం జరుగుతున్న ప్రైమరీ పోల్స్ లో 39% మంది డొనాల్డ్ ట్రంప్ కు మద్దతు ఇస్తున్నారు. రామస్వామికి 13% మంది సపోర్ట్ చేస్తున్నారు. దీన్ని బట్టి ట్రంప్ కు రామస్వామియే ముఖ్య పోటీదారుగా నిలిచే అవకాశం ఉందంటున్నారు. భారత సంతతికి చెందిన మరో అభ్యర్థి నిక్కీ హేలీ 12% ఓట్లతో 3వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇప్పటి వరకు ట్రంప్ కు ప్రధాన పోటీదారుగా ఉన్న ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిసాంటిస్ 2 స్థానాలు తగ్గి అనూహ్యంగా 5వ స్థానానికి పడిపోయారు. న్యూజెర్సీ మాజీ గవర్నర్ క్రిస్ క్రిస్టీ 11% మద్దతుతో 4వ స్థానంలో ఉన్నారు. మరోవైపు వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో తాను గెలిస్తే కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 75% మందిని తొలగిస్తానని అనూహ్య ప్రకటన చేశారు రామస్వామి. అంతేకాదు FBI లాంటి అనేక సంస్థలను మూసేస్తానని కూడా స్పష్టం చేశారు. వచ్చే 4 ఏళ్లలో ఉద్యోగుల్ని తగ్గించడమే తన లక్ష్యమని కూడా చెప్పారు రామస్వామి. అంతేకాదు H1 వీసా విధానంలో సంస్కరణలు తీసుకొస్తానని కూడా ఆయన పేర్కొన్నారు. అమెరికా ఫెడరల్ విభాగంలో సుమారు 22,50,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వారిలో 75% మందిని తొలగించడం అంటే 16 లక్షల మందికి ఉద్వాసన పలకడమేనన్నమాట. అంత ఎక్కువ సంఖ్యలో ఉద్యోగుల్ని తీసేస్తే బడ్జెట్లో $1,000 కోట్ల ఆదా అవుతాయి. కానీ ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యమైన కార్యకలాపాలు మూతపడే అవకాశం ఉందని ఆర్థిక రంగ నిపుణులు చెబుతున్నారు. మరోవైపు ఈ మధ్య జరిగిన ప్రైమరీ పోటీల్లో పలు కీలక ప్రతిపాదనలు చేసిన వివేక్ రామస్వామి చాలా మంది మద్దతు సంపాదించారు. తర్వాత నిర్వహించిన పోల్లో 504 మంది స్పందన తెలియజేస్తే అందులో 28% మంది రామస్వామిని ఉత్తమంగా పేర్కొన్నారు. విదేశీ వ్యవహారాల విషయానికొస్తే రష్యా విషయంలో విభిన్న వైఖరిని ప్రకటించారు రామస్వామి. అమెరికాకు ప్రధాన అడ్డంకిగా మారిన చైనాను ఎదుర్కొనే సమయంలో రష్యా చాలా కీలకమైందని ఆయన అభిప్రాయపడ్డారు. మాస్కోను ఎట్టి పరిస్థితుల్లో బీజింగ్ పక్షాన చేరనీయకూడదన్నారు. తాను ఎన్నికల్లో గెలిచి శ్వేత సౌధంలో అడుగు పెడితే ఈ లక్ష్యాన్ని సాధించేందుకు రష్యాకు మంచి డీల్ను ఆఫర్ చేస్తానని కూడా ప్రకటించారు రామస్వామి. మాస్కోతో ఆర్థిక సంబంధాలను పునరుద్ధరిస్తానన్నారు. అప్పుడు చైనాతో అవసరం మాస్కోకు తగ్గిపోతుందని అభిప్రాయపడ్డారు రామస్వామి. మరోవైపు రిపబ్లిక్ పార్టీ తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో డొనాల్డ్ ట్రంప్ ముందంజలోనే ఉన్నారు. కానీ ఆయనకు భారత సంతతికి చెందిన అభ్యర్థుల నుంచి చివరిదాకా గట్టి పోటీ తప్పేలా లేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధ్యక్ష ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉందని కూడా అంచనా వేస్తున్నారు. స్కెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్ష ఎన్నికలు వచ్చే ఏడాది నవంబర్లో జరుగుతాయి. గత అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ చేతిలో ట్రంప్ ఓడిపోయారు. ఆ సమయంలోనే తాను 2024 నాటి అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ల తరపున మళ్లీ పోటీ చేస్తానని ప్రకటించారు ట్రంప్. ఇక రామస్వామి పూర్వీకులు భారత్కు చెందినవారు. కేరళలోని పాలక్కాడ్ జిల్లా నుంచి అమెరికా వలస వెళ్లిన గణపతి రామస్వామి గీతా రామస్వామికి 1985 ఆగస్టు 9న జన్మించారు వివేక్ రామస్వామి. హార్వర్డ్ నుంచి జీవశాస్త్రంలో డిగ్రీ తీసుకున్న వివేక్ 2014లో రోవెంట్ సైన్సెస్ అనే సంస్థను స్థాపించారు. 2015లో అమెరికా స్టాక్ మార్కెట్లో భారీ IPOకు వెళ్లారు. క్యాన్సర్, అల్జీమర్స్ లాంటి వ్యాధులకు విజయవంతంగా మందులు తయారు చేసి బయోటిక్ రంగంలో అమెరికాలో అతిపెద్ద పారిశ్రామికవేత్తగా ఎదిగారు వివేక్. అమెరికాలోని టాప్ యువ బిలియనియర్లలో రామస్వామి ఒకరు. రిపబ్లికన్ పార్టీలో ఇప్పుడు ఆయన కీలక వ్యక్తిగా మారారు. ప్రపంచంలోని అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్యక్రమం ఆధార్. కానీ దీని విశ్వసనీయతపై ఇప్పటికే ఏవేవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కేంద్రం ఎప్పటికప్పుడు ఆ అనుమానాలన్నీ, ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. అయినా సరే అవి ఆగడం లేదు. తాజాగా ప్రపంచ శ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ రిపోర్ట్ ఆధార్పై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తింది. ఆధార్ విశ్వసనీయతపై ఎన్నో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ గుర్తింపు కార్డుగా మన దేశంలో అమలవుతోన్న ఆధార్కు ఎంతో విశ్వసనీయత ఉంది. అయినా దీనిపై తరచూ ఏవో అనుమానాలు వస్తూనే ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఆ అనుమానాల్ని, ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. అయినా అవి ఎంతమాత్రం ఆగడం లేదు. తాజాగా ప్రపంచ శ్రేణి రేటింగ్ ఏజెన్సీ మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ తన తాజా నివేదికలో ఆధార్ భద్రత, వ్యక్తిగత గోప్యతలపై ఎన్నో ప్రశ్నల్ని సంధించింది. దీంతో ఆధార్ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ నివేదికపై కేంద్రం కొట్టిపారేసింది. మూడీస్ అనుమానాలకు ఎలాంటి సాక్ష్యాధారాలు లేవని పేర్కొంది. దీనిపై మూడీస్ అర్థంలేని ఆందోళన వ్యక్తం చేస్తోందంటూ మండిపడింది. అయితే జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం కింద కూలీలకు జరిపే చెల్లింపులతో పాటు ఇక మీదట అన్నీ ఆధార్తోనే జరపాలని ప్రభుత్వం ముమ్మరంగా ప్రయత్నిస్తున్న వేళ మూడీస్ రిపోర్ట్లోని మాటలు కొంత ఆందోళన రేపుతున్నాయి. మరోవైపు ఆధార్ను కొత్తగా అమల్లోకి వచ్చిన వరల్డ్ కాయిన్ తో పోల్చింది మూడీస్ రిపోర్ట్. అయితే ఉష్ణోగ్రత, ఉక్కపోత ఎక్కువగా ఉండే చోట ఆధార్ లాంటి బయోమెట్రిక్ సాంకేతిక పరిజ్ఞానం ఏ మేరకు సమర్థంగా పనిచేస్తుందన్న దానిపై అనుమానాన్ని వ్యక్తం చేసింది. ఆధార్ ధృవీకరణలో ఇబ్బందుల వల్ల చాలాసార్లు సేవలు అందడం లేదని పేర్కొంది.
అన్నిటికన్నా ముఖ్యంగా ఆధార్ వ్యవస్థ సురక్షితమేనా, అందులోని వ్యక్తిగత సమాచారం గోప్యమేనా అన్నది మూడీస్ సంధిస్తున్న అసలు ప్రశ్న. ఇక దేశంలో 120 కోట్ల మందికి పైగా బయోమెట్రిక్ జనసంఖ్యకు సంబంధించిన వివరాలను ఆధార్లో నమోదు చేశారు. ఎవరికి వారికి 12 అంకెల ప్రత్యేక గుర్తింపు సంఖ్యను కేటాయించారు. వేలిముద్రలు, కనుపాపల స్కానింగ్, వన్ టైం పాస్వర్డ్ లాంటి పద్ధతుల్లో వ్యక్తులు తమ గుర్తింపును నిర్ధారించి ప్రభుత్వ, ప్రైవేటు సేవలను అందుకునే వీలు కల్పించారు. మొదట కొంత తటపటాయింపు ఉన్నా క్రమంగా ఆధార్ నమోదు, దాని వినియోగం విస్తరించింది. బలహీన వర్గాలకు అందించే ప్రభుత్వ సహాయాలకే కాదు, చివరకు బ్యాంక్ అకౌంట్లు తెరవాలన్నా, మొబైల్ కనెక్షన్లు కావాలన్నా, పన్నుల్ని చెల్లించాలన్నా, ఇలా ఎన్నో రోజువారీ పనులకు కూడా ఆ నంబర్ తప్పనిసరైంది. దళారుల బాధ లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాలకే సంక్షేమ పథకాల సాయం అందేలా ఆధార్ మార్గం వేసింది. ఆధార్ వ్యవహారాలన్నీ చూసే కేంద్ర సంస్థగా భారత యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ వ్యవహరిస్తోంది. అయితే 4 ఏళ్ల తరువాత గత నెలలో UIDAIకు తాత్కాలిక చీఫ్ను నియమించింది కేంద్రం. ఇలాంటి చర్యలు ఆధార్ నిర్వహణ పట్ల పాలకుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. అలాగే ఈ సంస్థపై కాగ్ నిరుడు విడుదల చేసిన నివేదిక కూడా ఆధార్ నమోదు ప్రక్రియలో లోపాలు, తప్పుడు బయోమెట్రిక్ లాంటి ఎన్నో అంశాలను ఎత్తిచూపింది. ఆధార్లో నమోదైన సమాచారపు భద్రత, వ్యక్తిగత గోప్యత గాలికిపోయే ప్రమాదాన్ని హెచ్చరించింది. అలా మూడీస్ నివేదిక కంటే ముందుగానే కాగ్ ఇలాంటి భయాలపై ఆందోళన వ్యక్తం చేసింది. అయితే దీనిపై ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకున్నది తెలియదు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైనప్పటి నుంచి ఆధార్పై భిన్న వాదనలు వస్తున్నాయి. ఆధార్కు ఎన్నో సానుకూలతలు ఉన్నప్పటికీ ఈ ప్రక్రియ, వినియోగం నిర్దుష్టమైందేమీ కాదని సర్కార్ నుంచి సామాన్యుల దాకా అందరికీ తెలుసు. ఇవాల్టికి గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ గుర్తింపు చూపలేని వారికి రేషన్ అందడం లేదని, కొన్ని ఆకలి చావులకు అది ఒక కారణమని వార్తలొచ్చాయి. రోజు పనిపాటలతో కష్టపడేవారి చేతి రేఖలు చెరిగిపోతే అది వారి పాపం కాదు. కంటిపాపల స్కానింగ్, వన్ టైం పాస్వర్డ్ లాంటివి ఉన్నా నెట్ సౌకర్యం లేని మారుమూల పల్లెటూళ్లలో వాటి మీద పూర్తిగా ఆధారపడలేం. అంతేకాదు, సైబర్ భద్రత ఉందని సర్కార్ చెబుతున్నా చాలా సందర్భాల్లో ఆధార్ సమాచారం లీక్ అవుతున్న సంఘటనలో ఎన్నో వెలుగులోకి వస్తున్నాయి. ఈ సమాచారం సైబర్ కేటుగాళ్ల చేతిలో పడితే పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయి. అందుకే లోపాలను ప్రస్తావించిన వారిని నిందించే కన్నా వాటిని సరిదిద్దడంపై దృష్టి పెట్టడం మంచిది. సమాచార గోప్యత, రక్షణ కోసం మూడీస్ సూచించినట్లుగా ఆధార్కు వికేంద్రీకరణ విధానాన్ని అవలంబించడం కూడా మంచిదేమో చూడాల్సి ఉంది. ఆధార్ వ్యవస్థపై సమగ్ర సమీక్ష జరపాలి. పూర్తి లోపరహితంగా మార్చే పని మొదలు పెట్టాలి. ఇది వాళ్ళ న్యూస్ దిస్ వీక్.